జనకుడు అంటున్నాడు, నేనే జగత్తుకు సృష్టి స్థితి లయ కారణం. నీరు అంటే వాటర్, నీరు అన్నీ అనే నాలోనే అలలు పుడతాయి, ఆటలు ఆడుకుంటాయి, లయిస్తాయి. అసలు అలలు ఎందుకు పుడతాయి మనం తార్కికంగా చెప్పలేం. అసలు గాలి ఎందుకు వీస్తుంది? మరి గాలి కొంత సమయం ఎడమ నుండి కుడికి, కొంత సమయం కుడి నుండి ఎడమకు వీస్తుంది. ఎందుకు? జవాబు లేదు. గాలి వీచటం ఎప్పుడు ప్రారంభమైంది? అసలు తుఫాన్ ఎందుకు వస్తుంది? అసలు గాలి అనేది ఎందుకు ఉంది? ఇటువంటి ప్రశ్నలు అడగకు. మన ఉద్దేశ్యం మాయను ఆపటం కాదు. మాయా గాలి వీస్తుంది, జీవులు పుడతాయి. నా దేహం కూడా అలాగే వచ్చింది. నేను నివారించలేను. ప్రారబ్ధం వలన దేహం కొంతకాలం ఉండి తర్వాత లయిస్తుంది. ఒక దేహానికి విదేహముక్తి వచ్చినంత మాత్రాన ఇంకా ఎన్నెన్నో జీవులు పునరపి జననం పునరపి మరణం చక్రంలో ఉంటాయి. నేను మాయను ఆపలేను. నేను దూరంగా అసంగంగా ఉంటాను. మాయా గాలిని నేను సాక్షిగా వీక్షిస్తాను అంటాడు జనకుడు. ఇది ఒక టీవీ సీరియల్ అనుకుంటాను. కొన్ని ఎపిసోడులు సుఖాంతం, కొన్ని దుఃఖాంతం. ఎలా అయితే గనక అలలు రాసుకుంటే నురుగు వస్తుందో అలా మనుష్యుల నుండి భావోద్వేగాల వలన అరిషడ్వర్గాలు, రాగద్వేషాలు వస్తాయి. కొన్నాళ్ళు సామరస్యంగా ఉంటారు, కొన్నాళ్ళు కొట్లాడుకుంటారు, ఆ తర్వాత మరణిస్తారు. ఏదో ఒక లోకంలో పుడతారు. ఈ నాటకం నిత్యం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మ నిత్యమైన సత్యం, మాయ నిత్యమైన మిథ్య. మిథ్యను సత్యంతో ముడిపెట్టలేము. స్వప్నము వ్యవహారం కలపలేం. టీవీ సీరియల్ కొనసాగుతుంది, కానీ అది టీవీ తెరను కదిలించలేదు. జనకుడి జ్ఞాన నిష్ఠ చూసి అష్టావక్ర మహర్షి ఎంతో మురిసిపోతున్నాడు.